రామ భక్తులందరికీ ఇప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు ఆ అందమైన అయోధ్య బాలరాముని ముఖమే కనిపిస్తున్నదట. ఎప్పుడెప్పుడు అయోధ్యకు పోవాలి, ఎప్పుడెప్పుడు కళ్ళారా దర్శనం చేసుకోవాలి అన్నట్టే ఎదురు చూస్తుర్రు చాలా మంది. మంగళవారం సందే దర్శనాలు శురువైనాయి కాబట్టి అయోధ్యకు పోటెత్తిర్రు పబ్లిక్. బాలరాముని దర్శనం చేసుకోనీకే అందరూ అయోధ్యకు బాట పడుతుర్రు. ఇగో అగ చూడర్రే, ఉసికేస్తే రాలదు. ఏం పబ్లిక్ మాయి పొద్దుగాలనే సరయు నదిలో తానాలు చేసి అయోధ్య శ్రీరాముని దర్శనానికి గుంపులు కూడిర్రు భక్తులు. మంగళవారం సంధి దర్శనం అనేటాలకు మాపటీలు కునుకు కూడా తీయనట్టే ఉన్నది జనాలు. గుడికాన్య పడిగాపులు కాసినట్టున్నది అంతా చూస్తుంటే. పబ్లిక్ ను ఆగబట్టుడు పోలీసు వాళ్ళకే వశం కాలేదు. గా గుంజులాటల కొంతమందికి దెబ్బలు కూడా తాకినాయి, దవాఖానకి వేసుకపోయిర్రు. పబ్లిక్ ఎక్కువ ఏటాలకు బందోబస్తు ఇంగిత పెంచిర్రాట సర్కారోళ్ళు. ఇక అయోధ్యలో వెలిసిన శ్రీరామునికి బాలకు రామ అని పేరు పెట్టిర్రాట. 5 ఏండ్ల వయసున్న బాలుని రూపంలో దర్శనమిస్తున్నాడు కాబట్టి బాలకు రామ అని పిలుస్తున్నారట. ఇప్పటి సంధి అయోధ్య రామ మందిరాన్ని బాలకు రామ మందిరం అనే పిలుస్తారట. మంగళవారం సంధి బాలరామునికి నిత్య పూజలు సురువైనాయి. నిద్ర లేచే ముంగట అలంకారం చేసినాక నైవేద్యం పెట్టినప్పుడు జిట్టి తలగకుండా పొద్దుమీకి యాలల్లా మాపటిలి నిద్రపోయే యాలల్లా మొత్తం 6 సార్లు ఆరతులు ఇస్తారట. బాలరామునికి ఏం నైవేద్యం పెడతారబ్బా అనుకుంటారట చాలా మంది. గాముచ్చట్లు కూడా చెప్పిర్రు గుడి అయ్యగారులు. పొద్దుగాల పూరీలు, తీయటి పాల పాయసం, పండ్లు, పాలతోని తయారైన స్వీట్లు పెట్టిర్రాట. రోజుకో రంగు బట్టలల్లా దర్శనమిస్తాడట బాలరాముడు. ఇక మళ్ళా దొరకడేమో అన్నట్టు అందరు ఒక్కటేసారి కట్టగట్టుకొని పోకుండా జర్ర నిమ్మలంగా రాండ్రి, రష్ ఎక్కువ అవుతున్నది. ఎంతమంది వచ్చినా పాస్ ఉన్నోళ్ళనే దర్శనానికి పంపుతాం అంటున్నారట యూపీ సర్కార్ వాళ్ళు. అందుకే పోయేటోళ్ళు ముందుగానే అన్ని చూసుకొని పోండ్రి, వట్టిగా అక్కడ దాకా పోయినాక ఆగం కాకుర్రి.